నేవీ ఉంది, ఇటు ఆర్మీ ఉంది. ఇవందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా పాల్గొంటున్న ఎలాంటి ప్రమాదానికి గల కారణాలు ఏంది, ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదంలో ఉన్న బాధితులు ఎవరైతే 8 మంది ఉన్నారో వారు ఏ విధంగా ఉన్నారనేది కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెప్పడంలో ప్రభుత్వం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందనేది మాత్రం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఈ ప్రభుత్వం చర్యల శూన్యంగా ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం దీన్ని పరిశీలించడానికి వచ్చింది. ఏదైతే ఇవాళ ఈ ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించిన ఏదైతే ఉందో ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దాగుడు మూతలు ఎందుకు చేస్తుంది, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇవాళ ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడున్న జరిగిన ప్రతి సమస్యను కూడా ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటుంది. సహాయ చర్యలకు ఎలాంటి ఆటంకం జరగకుండా మేము ఖచ్చితంగా అన్ని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి అనుగుణంగానే ఈ ఎస్ఎల్బీసీ సొరంగ ప్రదర్శనకు సంబంధించి వెళ్తున్నారు. సహాయ ఎలాంటి ఆటంకం కలిగించకుండా మేము వెళ్తామని చెప్పిన పోలీసులు ఎక్కడికక్కడ ఆపుతున్న పరిస్థితి మనం ఇక్కడ తాజాగా చూడవచ్చు. దోమలపేట దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకొని వస్తామన్నా కానీ వాళ్ళ పంపించలేని స్థితిలో ఈ పోలీసు యంత్రాంగం ఉంది. అంటే ప్రభుత్వంలోని పెద్దలు చెప్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా పంపించాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇవాళ ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఏదైతే వెళ్లాల్సి ఉందో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం మరికాసేపట్లో లోపలికి వెళ్లనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇటు నిరంజన్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పలువురు కీలకమైన నేతలు అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే తరహాలో ఈ పర్యటన ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తలేదు కనుకని ఈ పర్యటన చేస్తున్నాం. ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము ఒక నివేదిక సమర్పిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వంలో కదలికి ఇప్పటికైనా రావాలి. ఎవరైతే బాధితుల వారికి పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం ముందుండి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇవాళ ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించిన ప్రమాద ఘటనకు ఎప్పటికప్పుడు వివరాలు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. కానీ చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. ఇవాళ మాజీ మంత్రులు ఇటు ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చాలా ఉద్రిక్తల మధ్య నడుమ వారికి లోపలికి అనుమతించారు. కొద్దిసేపటి క్రితమే ఎస్ఎల్బీసీ సొరంగ ఏదైతే ప్రమాదం జరిగిన ఘటనకు చేరుకొని ఉన్నారు.